పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యి కేసులను ఎదుర్కొంటూ వరుసగా తిరుగుతున్నారు. ఇప్పటికి 2000 కిలోమీటర్లు ఆయన తిప్పారు అని వైసీపీ వాళ్ళ మీడియాలో వాళ్ళు చెప్తూ ఉన్నారు. నిజం కూడా అయిండొచ్చు అది. పోసాని కృష్ణమురళి ఈరోజు గుంటూరు మేజిస్ట్రేట్ ముందు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు అని వార్త. ఏదన్నా ఉంటే నన్ను నరికేసేయండి, నేను తప్పు చేసి ఉంటే అనే మాట ఒకటి ఆయన అన్నారు. రెండోది, నాకు బెయిల్ ఇంకా రాకపోతే 2 రోజుల తర్వాత నాకు ఆత్మహత్య శరణ్యం అన్నారని. ఇవి రెండు కూడా కొంచెం తీవ్రమైన మాటలే. తప్పు చేస్తుంటే నరికేయండి అంటున్నారంటే ఇప్పటికి కూడా తప్పు జరగలేదు అనే భావనలో ఆయన ఉన్నారా అనే ఒక సందేహం కలుగుతుంది. రెండోది, ఆత్మహత్య చేసుకుంటానని ఇట్లాంటివి న్యాయస్థానంలో న్యాయవాదుల ముందు మాట్లాడటం, మీడియాలో రావడం కూడా ఇబ్బందికరమైన విషయాలే. దాన్ని మళ్ళీ దాని మీద కూడా కేసు పెడతారేమో తెలియదు. ఏదైనా నేను ఈ విషయాల్లో నిన్న కూడా నేను మాట్లాడినప్పుడు వారం రోజులు స్వల్ప ఊరట, స్టేషన్లు తిప్పుతారా లేదా అనేది సందేహంగా ఉందని చెప్పాను. పోసానికి బెయిల్ అని, బిగ్ రిలీఫ్ అని ఇటువంటి శీర్షికలు ఇతరులు పెట్టారు, కానీ నాకైతే సందేహంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు లీగల్గా అనుసరిస్తున్న పద్ధతి, రాజకీయమైనటువంటి పద్ధతి, దాన్ని జోడించటం, వాళ్ళు కేసులు తెస్తున్న తీరు, పీటీ వారెంట్లు ఎప్పటికప్పుడు ముందుకు తెస్తున్న తీరు, ఇవన్నీ కూడా చాలా పక్కడ్బందీగాను ఇప్పట్లో ఈయనకేమి ఉపశమనం ఇవ్వకూడదన్న పద్ధతిలో ఉన్నాయి. ఎక్కడ అటువంటి ఒక మెతక మాట కూడా మనం ప్రభుత్వం తరఫు నుంచి వినలేదు. అదే సమయంలో పోసాని ఆయన తరఫున ఉన్న వాళ్ళు కూడా ఏది ఇదంతా కక్ష సాధింపు అనే దానికి ప్రాధాన్యత తప్ప, అంతకుముందే ఒకసారి క్షమాపణ చెప్పి నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను ఇవన్నీ చెప్పిన పోసాని ఈ దశలో మరి అవి ఎందుకు మాట్లాడడం లేదు తెలియదు. ఒకటైతే నిజం, కొంచెం సీనియర్ సిటిజన్గా ఉన్న వ్యక్తిని, ఆయనకున్న నేపథ్యం ఇవన్నీ చూసినప్పుడు ఆయన చాలా తప్పుగా, బూతులు, చాలా శృతి మించిన వ్యవహారంగా, వివాదాస్పదంగా, విపరీతంగా, వికృతంగా చేసిన మాట నిజమే. కానీ అదే సమయంలో అదే ఒక కేసుకే, ఒక వ్యక్తి చేసిన ఒకే విధమైన కేసులకు, నేర తప్పులకు ఇన్ని కేసులు ఇన్ని చోట్ల పెట్టి ఇన్ని చోట్లకి తిప్పడం అవసరమా అనే ఒక ప్రశ్న అయితే వస్తుంది. ఆ విషయంలో హైకోర్టు కానీ లేదా సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులు, ఆ ఉత్తర్వులు కొంచెం భిన్నంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ముందే వేరే కేసును తీసుకొని రావడం వల్ల ఇది కొనసాగుతున్నట్టుగా ఉంది. మళ్ళీ బహుశా వీళ్ళు హైకోర్టుకు వస్తారు. హైకోర్టు ఈసారి ఏం చెప్తుందో తెలియదు. ఎందుకంటే ఈ మధ్య చాలా సందర్భాల్లో వాళ్ళు ఈ హక్కులు లేకపోతే రక్షణ ఇటువంటి వాటి గురించి మాట్లాడుతున్నారు. తప్పు చేసిన వాళ్ళు, అసభ్యంగా వ్యవహరించిన వాళ్ళు, బూతులు తిట్టిన వాళ్ళు, బెదిరించిన వాళ్ళు, హద్దు మీరిన వాళ్ళను తప్పకుండా వాళ్ళకు పాఠం నేర్పించాల్సిందే. కానీ అదే సమయంలో అదొక రాజకీయ కక్ష సాధింపు ప్రక్రియలాగా ఎడతెగని విధంగా కొనసాగుతూ ఉంటే మట్టుకు అది సమస్యకు దారితీస్తుంది. ఎక్కువ మంది ఒప్పుకునే పరిస్థితి ఉండదు. అదే సమయంలో వైసీపీ వాళ్ళు కూడా ఒక విషయం గుర్తించాలి. చంద్రబాబు నాయుడిని నంద్యాల నుంచి విజయవాడకు తెచ్చినప్పుడు, అచ్చెన్నాయుడిని అక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడికి తెచ్చి హాజరుపరిచినప్పుడు, రఘురామకృష్ణరాజును తిప్పినప్పుడు, అప్పుడంతా కూడా ఇలాగే వాళ్ళు వ్యవహరించారు. ఇప్పుడు అందుకనే ప్రజాస్వామ్య విలువలు, పద్ధతులు, చట్ట ప్రకారం అన్నప్పుడు చట్టం పరిధిలో చేయడం జరిగితే ఈ సమస్య ఉన్నది. ఒకరిని చూసి ఒకరు మరింత రెచ్చిపోయవడం వల్ల ఈ పరంపర ఒక ప్రతీకారేచ్ఛలాగా కొనసాగుతున్న మాట మాత్రం నిజం. కానీ అదే సమయంలో పోసాని నరికేయండి లేదా నేను ఆత్మహత్య చేసుకుంటానన్న పద్ధతిలో మాట్లాడడం ఒత్తిడి పెంచుతుందా అని. ఇంకొకటి, ఆయన ఈరోజు ఒక రాజకీయమైన విషయం చెప్పాడు. లోకేష్ నన్ను పార్టీలోకి రమ్మన్నాడు, నేను రాలేదని ఇవన్నీ చేస్తున్నారు అనే ఒక మాట కూడా. అంటే ఇదొక మళ్ళీ ప్రత్యారోపణ. దీని మీద మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారో తెలియదు, కానీ చూడాలి. ఇప్పటికైతే ఆయనకేమీ విడుదల వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే 14 రోజులు రిమాండ్ వేశారు కాబట్టి. ఇప్పుడు ఇస్తే హైకోర్టు ఇవ్వాల్సిందే, కానీ ఇంకెవరు కూడా పోసానికి ఇప్పుడు రిలీఫ్ ఇవ్వకపోవచ్చు. ఇదైనా చివరిదా లేదా మళ్ళీ కొనసాగుతుందా? ఎందుకంటే హైకోర్టు నిన్ననే చెప్పింది, ఇది తిప్పకండి అన్న పద్ధతిలో అక్కడికి విశాఖపట్నం వెళ్ళక్కర్లేదు, ఇక్కడే రికార్డ్ చేయండి అని. మాకు అయినా మళ్ళీ చేస్తున్నారు. ఈ మధ్య సుప్రీంకోర్టు తమిళనాడుకు చెందిన ఉదయనిధి స్టాలిన్ మీద వరుసగా అన్ని రాష్ట్రాల్లో కేసులు పెడుతుంటే అలా కాదు, ఇంకా కేసులు ఆపండి అని కూడా గట్టిగా చెప్పింది. రాజకీయ స్వభావం కలిగిన ఆ కేసులు వేరు, వ్యక్తిగత బూతులు వేరు. కానీ హైకోర్టు కూడా ఈ విషయంలో ఏదో ఒక జోక్యం చేసుకునే అవకాశం మటుకు నాకు కనిపిస్తుంది.
ఇక చూద్దాం మనం. కొంతమంది వెంటనే కింద కామెంట్ పెడుతుంటారు, ఇంత అర్జెంట్ వచ్చిందని నీకు అది ఇదని. కెమెరా ముందు కూర్చున్నాం కాబట్టి, మాట్లాడుతున్నాం కాబట్టి ఆ విషయం కూడా చెప్తున్నాం తప్ప ఇప్పుడు అది అర్జెంటు అని కూడా కాదు. నిజానికి చేసిన టాపిక్స్ కూడా ఉన్నాయి. కొంత వేరే కార్యక్రమాల వల్ల నేను వాటిని పూర్తిగా పోస్ట్ చేయలేదు కూడా. రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ రాజకీయాలు చట్ట ప్రకారము పద్ధతి ప్రకారం జరగాలి తప్ప పరస్పరం ఒకరి మీద ఒకరు సంధించుకునేటటువంటి ఆయుధాలలాగా ఇవి మారకూడదని మటుకు మనం కోరుకుందాం. అంతిమంగా న్యాయస్థానం ఏం చెప్తే అది జరుగుతుంది. ఇంకొకటి ఏమో లేదు అనుకుంటూనే మళ్ళీ తప్పు చేసి ఉంటే, అది జరిగి ఉంటే ఈ పద్ధతిలో మాట్లాడటం అసలు ఆయన చేసిన పెద్ద తప్పే కాదంటాం. సోషల్ మీడియా పోస్ట్ పెడితే ఇంతగా తిప్పుతారా అని కూడా అన్నారని. పోస్ట్ పెట్టడం ఒకటి, ఇప్పుడు తాజా కేసు పోస్ట్ పెట్టడానికి సంబంధించిన. అంతకుముందుదేమో దుర్భాషలు, అదొక ఎత్తు, అదొక ప్రక్రియలాగా, అదొక దాడిలాగా దుర్భాషలాడటం. ఇది కేవలం పోసాని ఒక్కడికే కాదు, ఈ విధంగా వ్యవహరించే వాళ్ళందరికీ కూడా ఇదో పాఠం అనుకోవాలి. కానీ అదే సమయంలో ఆయన 2 ఆపరేషన్లు చేయించుకున్నాను, వయసు కూడా ఎక్కువగా ఉంది, ఇవన్నీ చెప్తున్న దాన్ని కూడా న్యాయస్థానాలు పరిగణనలోకి, కన్సిడరేషన్లోకి తీసుకుంటాయి ఈరోజు కాకపోతే రేపైనా నేను భావిస్తున్నాను.